టీడీపీ హయాంలో జరిగిన అవినీతి తవ్విన కొద్దీ బట్టబయలవుతోంది. అది చేశాం ఇది చేశాం అని గొప్పలు పలికే చంద్రబాబు పనితీరును ఎత్తి చూపిస్తోంది నెల్లూరు కండలేరు ఎత్తిపోతల పథకం. నాణ్యతా లోపంతో కట్టిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఆందోళనకు గురవుతున్నారు రైతులు. టీడీపీ అంటే తినుకో దాచుకో పంచుకో అన్న పేరును సాధకం చేసుకుంటోంది ఆ పార్టీ. చంద్రబాబు హయాంలో నెల్లూరు జిల్లా కండలేరు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లోనూ చివరకు ఎత్తిపోతల కోసం బిగించిన హెవీ మోటార్లలోనూ చేతివాటం ప్రదర్శించారని రైతులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు టైంలో సోమిరెడ్డి గారు ఇదే తడుగా ఆలోచన చేసి ఎట్లా డబ్బులు గుంజుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి ఏ ప్రకారం గుంజుకున్నారంటే 32 కోట్లది 62 కోట్ల మనకి ఎస్టిమేషన్ వేసుకుని దాన్ని ఆ మోటార్లు 2 బిగించాల్సి ఉంటే దాన్ని 2 బిగించినాడు కరెక్టే, కానీ ఆ రెండిట్లో ఒకటి నాసి రకం అని తేలుతా ఉంది. 2 మోటార్లు ఆన్ చేస్తే ఒకటే పని చేస్తుంది. 260 క్యూసెక్లు నీళ్లు పోవాల్సింది ఒక్కొక్క దాంట్లో 130 పోతాయి, కానీ 130 మాత్రమే పోయి నీళ్లు రైతుకి త్వరగా చేరే పరిస్థితి కనబడట్లా. నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం ఎడమగట్టు కాలువ నుంచి పొదలకూరు మండలానికి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఎత్తిపోతల కోసం 30 కోట్ల రూపాయల అంచనా వేసి నిధులను కేటాయించారు కూడా. సింగిల్ టెండర్ కారణంగా అప్పట్లో దాన్ని రద్దు చేశారు. ఆయన హఠాన్మరణంతో తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో దిగిపోతూ ఈ ఎత్తిపోతల పథకానికి పాలనాపరమైన ఆమోదం తెలిపింది. ఎత్తిపోతల పథకం నిర్మాణానికి టీడీపీ హయాంలో సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 62 కోట్లు నిధులు విడుదల చేశారు. అక్కడే అవినీతికి బీజం పడిందని రైతుల ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది. నాసిరకంగా పనులు జరిగాయన్న ప్రతిపక్ష నేతలు అప్పట్లో ఉద్యమించారు. కండలేరు లిఫ్ట్ ఇరిగేషన్ బిగించిన హెవీ మోటార్లలో అవినీతి జరిగిందని, 2 మోటార్లలో ఒకటి అసెంబుల్డ్ కావడంతో తరచూ పాడవుతోందని, సాగునీరు సకాలంలో అందటం లేదని రైతులు అంటున్నారు. సార్ మేమేం చేసాం, గతంలో 60 కోట్లు దీనికి శాంక్షన్ చేసి ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అవన్నీ పెట్టాలంటే అయ్యే పని కాదు. ఈ విధంగా నాసిరకం పనులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం సార్ అని చెప్పానని వాళ్ళు అడగటం తెలపడం జరిగింది. ఎత్తిపోతల పథకం కోసం 62 కోట్ల నిధులు కేటాయిస్తే చేతివాటంతో ఎత్తిపోతల నిర్మాణంలో నాణ్యత లోపించిందని రైతులు అంటున్నారు. టీడీపీ నేత సోమిరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో చేసిన అవకతవకల కారణంగా ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.